గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా? గత ప్రభుత్వంలో రైతు బంధు రైతు బీమా సరి అనే టైంలో వచ్చేది రైతులకు. ఈ ప్రభుత్వంలో బోనస్ అని పెట్టి ఇప్పటివరకు రైతులకు బోనస్ సన్నవార్లకు బోనస్ అని చెప్పి ఇంతవరకు బోనస్ కల్పిస్తామని చెప్పి కూడా ఇంతవరకు ఒక రైతు కూడా పడ్డ దాఖలాలు లేవు. ఐకేపీ సెంటర్లల్లో వడ్లు అట్లే మూలిగిపోతున్నాయి. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో సరైన టైంకు కొనేది, సరైన టైంకు అమౌంట్ పడేది, పెట్టుబడి సహాయంగా రైతు బంధు ఇచ్చేది. ఎవరైనా రైతు అనే కారణంగా చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇమీడియట్లీ రైతు ఖాతాలో పడేది. అట్లాంటి ప్రభుత్వాన్ని వదిలేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చినందుకు రైతులు బాగా బాధపడుతున్నారు. కాబట్టి ఈసారి మేము మా ఊరు నుంచెల్లే మొదలవుతుంది, మా ఊరు నుంచెల్లే మొదలు పెట్టాలని నిర్ణయించుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిని శ్రీధర్ గారిని గెలిపించాలని ఏకగ్రీవంగా మా యాదవ సంఘం నుంచి వెళ్ళి అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా గెలిపిస్తాం. మరి మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరి మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు పోటీ చేయలేదు? మీరు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నారు? మరి ప్రస్తుతానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్న అందరం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఇక్కడి నుంచే సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్ను బెదిరించడం కానీ అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీధర్కి మేము అందరం సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి మేము రెగ్యులేషన్ తీసుకురావాలి, ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఆలోచించి శ్రీధర్కి సపోర్ట్ చేయగలుగుతాం. చాలామంది బీఆర్ఎస్ను దూషిస్తున్నారు, కేసీఆర్ను దూషిస్తున్నారు. మరి మీ గ్రామ ప్రజలేమో అప్పటి ప్రభుత్వమే బాగుంది అంటారు. ఇప్పుడు 6 పథకాలు ఇస్తానం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తానం, ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఉచిత బస్సు పెట్టిళ్ళు, బస్సు సౌకర్యాన్ని ఒకటే 2 బస్సులనే తిప్పుతాళ్ళు. దాంట్లో జనాలు ఎక్కువవుతాళ్ళు. తిరిగే జనాలు కూడా అంటే మన మామూలుగా ఉన్న మహిళలు ఎవరు ఎక్కువ ఊర్ల నుంచి వెళ్ళి బస్సులు ఎక్కట్లేదు. ఎక్కువ జనాలు వేరే సిటీ వాళ్ళు ఎక్కుతున్నారు. ఉచిత బస్సు అనేది ఓన్లీ ఎక్కువ బస్సులు పెంచి సర్వీస్ ఇస్తే బాగుండు. 1-2 బస్సులతో ఇబ్బంది పడుతున్నారు జనాలు. అది కూడా ఫెయిల్యూర్ పథకమే. ఇంకొకటి సన్న బియ్యం అని చెప్పి దాన్ని రైస్ దొడ్డు బియ్యాన్ని సన్నయ్య చేసి ఇస్తారు. అది కూడా ఫెయిల్యూర్. కొన్ని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ మా ఇంట్లోకెళ్ళే ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. దాన్ని కూడా జనాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా కేసీఆర్కు సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వమే రావాలనుకుంటున్నారు. మరి మీ గ్రామానికి ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు. మీరు ఈ గ్రామంకు ఉన్న నేను మంత్రి సార్కి ఒకటే సూచన చేయగలుగుతున్నా. గత 6 నెలల క్రితం ఒక శిలాఫలకం వేసిండు. ఇక్కడ అంటే చెరువు కట్ట మీద మత్తడి కాడ. అది ఇంతవరకు కూడా ఒక తట్టడి మట్టి కూడా తీయలేదు ఇంతవరకు వాళ్ళ లీడర్స్. ఎలక్షన్ ముందు దాన్ని ఒకటే చూపిస్తున్నారు. ఏంటంటే మంత్రి చేస్తాడు అంటున్నాడు. ఇంతవరకు ఆ పని కనీసం దాన్ని ఒక తట్టడి మట్టి కూడా తీయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నా. అందుకనే మంత్రి ఎక్కడ కూడా ఈ బావపేట గ్రామాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. నేను అడిగేది ఏంటంటే మీ గ్రామానికి ఒక మంత్రి ఉన్నాడు, అర్థమైందా? పక్క గ్రామానికి ఎమ్మెల్యే ఉంటే మీ గ్రామానికి మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి దగ్గరికి మీ ఊరు సమస్యలు తీసుకెళ్ళలేదా? మంత్రి దగ్గరికి మాకంటే కాంగ్రెస్ లీడర్లే ఎక్కువ పోతున్నారు. ఇక వారు ఏం చెప్పలేదో తెలియదు. ఆయన చెప్పినా కూడా ఇక్కడ మరి ఏం చేసిందో ఏం కనబడుతుంది ఇక్కడ అందరికీ తెలుసు, పట్టించుకోలేరు. కాబట్టి మేము అదే చెప్పగలుగుతాం. ఇప్పుడు మీ మంత్రి గారు ఆయన గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చారు మీ ఊరికి? మా ఊరికి ఎప్పుడు రాలేదు. ఒకటేసారి శిలాఫలకం వేయడానికి వచ్చిండు. ఏది మన 2.5 సంవత్సరాలలో ఒకటేసారి కట్టకు మన మత్తడి కాడ బ్రిడ్జి కడతామని శిలాఫలకం వేసి పోయిండు. ఇంతవరకు దాని ఆచూకీ కూడా లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థిని శ్రీధర్ని గెలిపించాలని కోరుకుంటున్నాం.